సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కొండపర్వలో కృష్ణ సుధా అకాడమీలో ఏర్పాటు చేసిన జీవన ఎరువుల తయారీ కేంద్రాన్ని నాబార్డ్ సీజీఎం గోపాల్ ప్రారంభించారు. రసాయన ఎరువులు వాడటం వల్ల జబ్బులు వస్తాయన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో సేంద్రియ ఎరువులు, ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాలపై రైతులకు అవగాహన కల్పించారు. కృష్ణ అకాడమీ ఫర్ అగ్రో ఎకాలజీ తరఫున ఇక్కడ బయో రిసోర్స్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ సెంటర్ ఫర్ సస్టైనబిలిటీ ప్రోగ్రెస్ హైదరాబాద్ కలిపి ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సేంద్రియ వ్యవసాయం మీద రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు రైతులకు అవసరమైన వనరులు అందించడం కోసం అని చెప్పేసి ఈ జీవన ఎరువుల తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి నెల కూడా మేము శిక్షణలు ఇస్తున్నాము. రైతులు నేరుగా సొంతంగా తయారు చేసుకోవడానికి కానీ, లేకపోతే గ్రామాలలో ఉన్న ఔత్సాహికులు చిన్న చిన్న కుటీర పరిశ్రమలాగా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవడానికి కానీ మేము శిక్షణ ఇస్తూ ఉన్నాము. వాళ్ళు మామూలుగా మార్కెట్లో దొరికే బయో ఫర్టిలైజర్స్ కంటే కూడా అదే నాణ్యత, అంతకంటే మంచి నాణ్యతమైనవి చాలా తక్కువ ధరకి సొంతంగా తయారు చేసుకోవచ్చు, అట్లాగే స్థానికంగా ఉన్న రైతులకు అందించవచ్చు అన్నది. కొమరంభీం జిల్లా